దేశంలో కలకలం రేపుతున్న కట్నం వేధింపులు, మహిళల మరణాల కేసులపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళ వివాహమైన 7 ఏళ్లలోపు మరణించి ఆమె మరణానికి ముందు కట్నం వేధింపులకు గురైనట్లు తగిన ఆధారాలు ఉంటే దాన్ని కట్నం వేధింపుల మరణంగానే పరిగణించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుల్లో నేరానికి పాల్పడినట్లు భర్త, అత్తమామల ప్రత్యక్ష ప్రమేయం ఉందని ప్రత్యేకంగా నిరూపించాల్సిన అవసరం కూడా లేదని తేల్చి చెప్పింది. మహిళా భద్రతకు సంబంధించి న్యాయస్థానం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లక్నోలోని తల్కటోరా పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ వివాహిత అత్తింట్లో అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందింది. ఈ ఘటనకు కట్నం వేధింపులే కారణమంటూ మృతురాలి భర్తపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసుకు సంబంధించి 2010లో విచారణ జరిపిన దిగువ కోర్టు నిందితుడైన హోరాకు కఠిన జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. దిగువ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ భర్త హోరా అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం కీలక అంశాలను ప్రస్తావించింది. పిటిషనర్కు భార్య మరణంతో నేరుగా సంబంధం ఉందనేందుకు స్పష్టమైన ఆధారాలు లేనంత మాత్రాన అది కట్నం వేధింపుల చావు కేసు కాకుండా పోదని స్పష్టం చేసింది. అయితే అదే సమయంలో పిటిషనర్కు గరిష్ట శిక్ష అయిన జీవిత ఖైదు విధించడానికి ట్రయల్ కోర్టు బలమైన కారణాలను చూపడంలో విఫలమైందని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు అరుదైన నేరాల పరిధిలోకి రాదని కోర్టు పేర్కొంది. నిందితుడు హోరా ఇప్పటికే జైల్లో 6 ఏళ్లకు పైగా శిక్ష అనుభవించాడని, జైలు జీవితంలో అతడి సత్ప్రవర్తనను పరిగణలోకి తీసుకుంటున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో దిగువ కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను 10 ఏళ్లకు తగ్గిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. కట్నం వేధింపుల కేసుల్లో చట్టపరమైన నిబంధనలను మరింత స్పష్టం చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు న్యాయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. పెళ్లైన 7 ఏళ్లలోపు జరిగే మహిళల అంతుచిక్కని మరణాలపై న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరిస్తున్న తీరుకు ఈ తీర్పు మరో నిదర్శనంగా నిలుస్తోంది. కట్నం వేధింపుల భారాన్ని మోస్తూ ప్రాణాలు కోల్పోతున్న మహిళలకు న్యాయం జరిగేలా చట్టంలోని సెక్షన్లను సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఈ ఉదంతం మరోసారి గుర్తు చేస్తోంది.